ఈరోజు ఎంజీ హెక్టర్ టోమహాక్‌ని లాంచ్ చేశారు. 2 కార్లు లాంచ్ చేశారు. ఒకటైతే ఎలక్ట్రిక్ వెహికల్, రెండోదైతే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. దీంట్లో హైలైట్ ఏంటంటే పీహెచ్‌ఈవీలో మీరు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేసుకున్నాక దాని మైలేజ్ వచ్చి 1100 ప్లస్ మైలేజ్ వస్తుందని చెప్పారు. ఇదొక మంచి విషయం. మీకైతే ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా నన్నడిగితే పీహెచ్‌ఈవీ ఈస్ బెటర్ అనమాట. మనకు రేంజ్ యాంగ్జైటీ ఉండదు. బ్యాటరీ అయిపోతుందా అనే సమస్య ఉండదనమాట. మీరు బ్యాటరీ అయిపోయినా కూడా నార్మల్ కార్ లాగే డ్రైవ్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో 2 ఉన్నాయి కదా! ఐస్ ఉంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ లాగా పనిచేస్తుంది. మామూలు కార్ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి మీరు సిటీకి వాడుకోవచ్చు. హైవేకి కూడా వాడొచ్చనమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ చూస్తే 19.49 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ యాస్ ఎ సర్వీస్ కూడా ఉంది. ఇది 13.99 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. మనకు బ్యాటరీ అండ్ రెంటల్ ప్రైస్ వచ్చేసి ₹4.90 నుంచి ఉంది. దీంట్లో 69.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉందనమాట. అలాగే పీహెచ్‌ఈవీ చూస్తే మనకు 20.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. 115 ప్లస్ కిలోమీటర్స్ ఈవీ ఓన్లీ రేంజ్ ఉందనమాట. మంచి మైలేజ్ ఇది. తర్వాత నేను చెప్పాను కదా! 1100 కంబైన్డ్ మైలేజ్ వస్తదనమాట రేంజ్. మీరు ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసుకొని వెళ్ళినప్పుడు. అలాగే దీంట్లో ఆహ్, బుకింగ్స్ అయితే రెండిటికి ఓపెన్ ఉన్నాయి. మనకి ఈవీ అయితే సెప్టెంబర్ నుంచి వాళ్ళ డెలివరీ స్టార్ట్ చేస్తారు. అలాగే నవంబర్ నుంచి మనకు పీహెచ్‌ఈవీ అయితే డెలివరీ స్టార్ట్ అవుతాయన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే నేను ఫుల్ వీడియో చేశాను. దాన్ని ఒకసారి చూడండి.